హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తక్షణ ప్రాపర్టీస్. నా పేరు దివ్య. ఇవాళ నేను బోడుపల్ బాలాజీ హిల్స్లో ఉన్నానండి. ఇక్కడ మీకు ఓ మంచి G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను. చూడండి, ఈ హౌస్ అవుట్లుక్ ఎలివేషన్ చూసుకుంటే కనుక చాలా బాగా వచ్చింది. అండ్ ఈ హౌస్కి ఫ్రంట్ వచ్చేసి మీకు 30 feet ఆఫ్ వైడ్ రోడ్ అయితే ఉందండి మీకు. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు 159 square yardsలో కన్స్ట్రక్ట్ చేశారు. రండి, నేను మీకు హౌస్ చూపిస్తాను. అండ్ ఈ హౌస్కి మీకు ఇక్కడ మంజీరా వాటర్ కనెక్షన్ కూడా వచ్చేసిందండి. రండి, నేను మీకు హౌస్ చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి అయితే మీకు కార్ పార్కింగ్ స్పేస్ మంచి స్పేషియస్గా వచ్చింది. అండ్ కార్ పార్కింగ్లో మీరు ఒకసారి ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే LED లైట్స్ చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఒకసారి మీరు అవుట్లుక్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు హౌస్కి యాజ్ పర్ వాస్తు మీకు సెట్ బ్యాక్ అయితే తీసుకున్నారు. అండ్ అవుట్లుక్ ఎలివేషన్లో మీకు మంచి టైల్ డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారండి, చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి స్టెప్స్ అండి. స్టెప్స్ దగ్గర మీకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియా కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే స్టెప్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ ఎంట్రన్స్ కూడా మీకు వెస్ట్ ఫేసింగ్లోనే ఉంటుంది. రండి, నేను మీకు హౌస్ చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి అయితే హాల్ అయితే మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ కింద మీకు షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ హాల్లోనే మీకు ఒక వైడ్ UPVC విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. వీటికి LED లైట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్ అండి. చూడండి, డైనింగ్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంది అండ్ వెంటిలేటెడ్గా ఉంది. అండ్ డైనింగ్ స్పేస్లో కూడా మీకు ఒక UPVC స్లైడింగ్ విండోలు అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి, ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్కి మీకు LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు, నేను ఈ హౌస్ వెస్ట్ ఫేస్ అని చెప్పాను కదా, ఇది వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్ డోర్ అనమాట. అండ్ ఇక్కడ మీకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్లో యాజ్ పర్ వాస్తు మీకు ఇక్కడ బోర్ ఉండాలి కదా, సో ఇక్కడ బోర్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఇది వచ్చేసి మీకు ఈ హౌస్కి సెట్ బ్యాక్ కూడా తీసుకున్నారండి. అండ్ ఇది వచ్చేసి కిచెన్. కిచెన్లో వెళ్ళే ముందే మీకు ఇక్కడ పూజా స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు, పూజా గది. అండ్ ఇక్కడ మీకు కబర్డ్స్ ఇచ్చారు కింద. అండ్ ఇక్కడ మీకు డ్రా కూడా ప్రొవైడ్ చేశారు పూజా రూమ్లో. అండ్ ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ పరంగా చూసుకుంటే కంప్లీట్గా మార్బుల్ యూజ్ చేశారు. అండ్ ఇక్కడ స్లైడ్ ఎలివేషన్ చూసుకుంటే కనుక మీకు టైల్ వర్క్తో చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు లో రూఫ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ప్లాట్ఫామ్ కింద కూడా మీకు షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. స్పేషియస్గా ఉంది కిచెన్. అండ్ ఇక్కడ మీరు హాల్ నుండి చూసుకుంటే కనుక ఇక్కడ మీకు 2 bedrooms ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. మాస్టర్ బెడ్రూమ్లో మీకు ఒక మంచి వైడ్ UPVC స్లైడింగ్ విండోని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు అల్మారా స్పేస్, వార్డ్రోబ్ అండ్ కబర్డ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు లో రూఫ్ కూడా ఇచ్చారు. అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, ఇక్కడ కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ LED లైట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ చుట్టూ కూడా టైల్ వర్క్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ ఈ రూమ్లో మీకు ఎక్స్ట్రా లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. ఇక్కడ కూడా మీకు టైల్ వర్క్ అయితే బాగా ఇచ్చారు. అండ్ వాష్రూమ్ కూడా స్పేషియస్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. చూడండి, సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. ఇక్కడ కూడా మీకు ఒక UPVC విండోని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు షెల్ఫ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫాల్ సీలింగ్ చూడండి, ఒకసారి ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. LED లైట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ లో రూఫ్తో పాటు ఎక్స్ట్రా లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ రూమ్లో. సో ఇప్పుడు నేను వచ్చేసి అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నానండి. ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ మీకు సేఫ్టీ కొరకు ఐరన్ డోర్ అయితే పెట్టించారు చూడండి. అండ్ ఇది వచ్చేసి కారిడార్ స్పేస్ అండి. కారిడార్ స్పేస్ కూడా చాలా బాగా స్పేషియస్గా ఉంది. అండ్ ఇటు కారిడార్లో కూడా మీరు ఒకసారి ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. LED లైట్స్ కూడా ఇచ్చారు.
అండ్ ఇటు కారిడార్ నుండి ఇటు మీకు చూసుకుంటే కనుక మీకు ఒక లెంత్ బాల్కనీ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ మీకు వెస్ట్ ఫేసింగ్ లోనే ఉంటుంది. రండి నేను మీకు హౌస్ చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్ లో చూడండి. సో ఇది వచ్చేసి హాల్ అండి. హాల్లో చూడండి మీరు ఒకసారి ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్ చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ హాల్లో మీకు వన్ సైడ్ యూపీఎస్సీ స్లైడింగ్ విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు చూసుకుంటే కనుక ఇవి వచ్చేసి మీకు షూ ర్యాక్స్ అండి. ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి ఫస్ట్ ఫ్లోర్కి సెట్ అవుతుంది. అండ్ ఇక్కడ హాల్లో మీకు వాల్ వచ్చేసి కంప్లీట్గా ఫ్యాబ్రిక్ స్టిక్కరే యూజ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి హాల్ అండ్ డైనింగ్ రూమ్కి పార్టీషన్ అనమాట. అండ్ ఇది కనుక చూసుకున్నట్లయితే మీకు ఒక పార్టీషన్ లాగా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ పార్టీషన్కి ఇక్కడ మీకు ఎల్ఈడి లైట్స్ వస్తాయండి. అండ్ ఇక్కడ మీరు మిర్రర్స్ చూసుకుంటే కనుక ఇక్కడ ఈ స్పేస్లో మీరు ఫ్లవర్ వైజెస్ కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగా డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కంప్లీట్గా ఫర్నిచర్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి టీవీ యూనిట్ కూడా కంప్లీట్గా ఫర్నిష్డ్. అండ్ ఇక్కడ కూడా మీకు ఎల్ఈడి లైట్స్ వస్తాయి. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్. చూడండి డైనింగ్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఈ డైనింగ్ స్పేస్లో మీకు 2 సైడ్ విండో ప్లస్ ఈస్ట్ సైడ్ మీకు డోర్ కూడా ఉందండి. అండ్ డైనింగ్ స్పేస్లో ఇక్కడ చూసుకుంటే కనుక మీకు ఇక్కడ ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ర్యాక్స్ కూడా కంప్లీట్గా ఫర్నిచర్ ఉన్నాయి. అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా బ్యూటిఫుల్ డిజైన్తో ఎల్ఈడి లైట్స్ చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి కిచెన్. కిచెన్కి ఎంటర్ కాకముందే మనకు పూజా గది ఉంటుంది. డోర్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ పూజా రూమ్లో కూడా మీకు కింద డ్రాస్ అయినా కానీ షెల్ఫ్స్ అయినా కానీ మిర్రర్తో చాలా బాగా ప్రొవైడ్ చేశారు. అండ్ వెంటిలేషన్ కొరకు విండో కూడా ఉంది మీకు. అండ్ ఇది వచ్చేసి కిచెన్లో కూడా ప్లాట్ఫామ్ పరంగా కంప్లీట్ మార్బుల్ యూస్ చేశారు. అండ్ టైల్ వర్క్ కూడా ఉందండి. మీకు వెంటిలేషన్ కొరకు విండో ఉంది. అండ్ ఇక్కడ మీకు కంప్లీట్ ఫర్నిచర్ అయితే ప్రొవైడ్ చేశారు. కంప్లీట్ ర్యాక్స్ ఉన్నాయండి. ఫర్నిచర్ కూడా మీకు స్టాండర్డ్గా ఉంది. చాలా బాగుంది. ఇక్కడ డైనింగ్ స్పేస్ నుండి మీకు ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ డోర్ అని చెప్పాను కదా, చూడండి ఇది కంప్లీట్గా వచ్చేసి బాల్కనీ. అండ్ అక్కడ మీకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు సేఫ్టీ గ్రిల్స్ కూడా ఇచ్చారండి. ఇక్కడ కావాలంటే మీరు ఫ్లవర్ పాట్స్ కూడా పెట్టుకోవచ్చు. చాలా వెంటిలేటెడ్గా ఉంది. అండ్ చుట్టుముట్టు కూడా మీకు ఇల్లు కనిపిస్తున్నాయి కదా. అండ్ నేను స్టార్టింగ్లో చూపించాను ఒక బాల్కనీ స్ట్రైట్, అదే ఇది. అండ్ ఇది వచ్చేసి మీకు హ్యాండ్ వాష్ ప్రొవిజన్ అండి. అండ్ హ్యాండ్ వాష్ ప్రొవిజన్కి ఎంటర్ అయ్యే ముందు కూడా ఇక్కడ మీకు ఇంకో పార్టీషన్ ఉంటుంది. ఇక్కడ కూడా మీకు ఎల్ఈడి లైట్స్ వస్తాయి. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఈ బెడ్రూమ్లో కూడా మీకు కంప్లీట్గా ఫర్నిచర్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి కంప్లీట్గా స్లైడింగ్ అనమాట. అండ్ దీంట్లో మీకు లాకర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు పైన కూడా కబర్డ్స్ ఇచ్చారండి. అండ్ ఇక్కడ కూడా చూడండి ఇది కంప్లీట్గా అల్మారా స్పేస్ అనమాట. అల్మారా వార్డ్రోబ్ లా యూజ్ చేసుకోవచ్చు మనము. అండ్ ఇది వచ్చేసి మీకు యూపీవీసీ స్లైడింగ్ విండో. అండ్ ఇక్కడ మీకు ఇది ఫర్నిచర్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి కాట్ కొరకు సెట్ అవుతుందండి. ఇది సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్లో మీకు కింద ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ మీకు మిర్రర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మిర్రర్కి బ్యాక్ సైడ్ కూడా మీకు స్టోరింగ్కి స్పేస్ ఉంది. ఒకసారి చూసుకుంటే కనుక ఇక్కడ కూడా మీకు స్పేస్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. ఇక్కడ కూడా వాష్రూమ్ వచ్చి స్పేషియస్గా ఉంది. చుట్టూ కూడా టైల్ వర్క్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ ఈ రూమ్లో మీకు ఇక్కడ ఎక్స్ట్రా లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ దానికి కూడా డోర్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్. చూడండి సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఈ రూమ్లో కూడా మీకు ఫర్నిచర్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి ఇది వచ్చేసి కాట్. ఇక్కడ కాట్కి కూడా కింద మీకు స్టోరేజ్ లా పెట్టుకోవచ్చు. అండ్ అక్కడ కూడా మీకు చిన్న టేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ రూమ్లో మీకు వాల్కి చూసుకుంటే కనుక ఫ్లోరల్ డిజైన్తో ఫ్యాబ్రిక్ స్టిక్కర్ అయితే ఇచ్చారు ఇక్కడ వాల్కి. అండ్ అటు మీకు యూపీవీసీ స్లైడింగ్ విండో కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి అల్మారా అండ్ వార్డ్రోబ్ స్పేస్ అండి. ఇక్కడ మీకు షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు సైడ్ మీకు వార్డ్రోబ్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మీకు ఎక్స్ట్రా స్టోరింగ్ కొరకు ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఫాల్ సీలింగ్కి కూడా మీకు ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఈ రూమ్లో ఒక చిన్న టేబుల్ లాగా ఇచ్చారనమాట. వాల్కి సిస్టమ్ కూడా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది.
స్టడీ టేబుల్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ కూడా మీకు స్పేషియస్గా ఉంది. అండ్ టైల్ వర్క్ కూడా బాగా ఇచ్చారు. అండ్ ఈ హౌస్ వచ్చేసి 159 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేశారండి. అండ్ ఈ హౌస్కి ఫేసింగ్ వచ్చేసి మీకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. అండ్ ఈ హౌస్కి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,65 lakhs అండి. అండ్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు, నెగోషియబుల్ ప్రైసే. అండ్ ఇక్కడ మీకు 80% ఆఫ్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. మరిన్ని డీటెయిల్స్ కొరకు స్క్రీన్ పైన నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.